హాయ్ అండి, అందరికీ నమస్కారం. లాస్ట్ టైం హెయిర్ కలర్ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను కదా. హెయిర్ కలర్స్ వల్ల ఎంత మన స్కాల్ఫ్ డ్యామేజ్ అవుతుంది, ఎంత హెయిర్ ఫాల్ జరుగుతుందని. అబ్బాయిలైనా అమ్మాయిలైనా లేదు, ఒక 25 ఇయర్స్ తర్వాత మనకి ఏదైనా వైట్ హెయిర్ వచ్చినా సరే ప్రతి ఒక్కరు కూడా దాంతో అనేది మనకి అబ్బా త్వరగా వైట్ హెయిర్ వచ్చేస్తుందని చాలా ప్రాబ్లంగా ఫీల్ అవుతుంటారు. దీనన్నిటికి కూడా నేనేం చెప్తున్నానంటే ఒకటే సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ హెన్నా అనేది కొంచెం రెగ్యులర్ చేసుకోండి. ఎందుకంటే హెన్నా వచ్చేసి ఓన్లీ వైట్ హెయిర్ ఒక్కటే రెడ్ అవుతుంది, బ్లాక్ హెయిర్ అనేది రెడ్ అవ్వదు, న్యాచురల్ బ్లాకే ఉంటుంది. నెక్స్ట్ అది హీట్ అనేది హెన్నా అనేది హీట్ అనేది తగ్గుతుంది, డాండ్రఫ్ క్లియర్ అవుతుంది. నెక్స్ట్ హెన్నా అంటే ఓన్లీ గోరింటాకు పొడి అయితే అస్సలు కాదు, దానిలో వచ్చేసి 24 రకాల ఆకుల పొడులు అనేది మిక్స్ చేస్తారు. చాలా బాగుంటుంది ఆర్గానిక్ హెన్నా అనేది. నెక్స్ట్ ఫస్ట్ రోజు హెన్నా పెట్టుకున్నాక సెకండ్ డే వచ్చేసి హెన్నా పెట్టుకోండి. ఆ వైట్ హెయిర్ ఏదైతే రెడ్గా ఉందో ఆ హెయిర్ వరకు మళ్ళీ ఇండిగో పొడి అంటే నీలాకు పొడి, ఆ పొడి వచ్చేసి కొంచెం గోరువెచ్చటి నీళ్ళల్లో కలిపేసేసి అది కానీ మనము హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసామంటే చేసేసి ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంచేసుకొని హెయిర్ క్యాప్ వేసేసుకున్నామంటే మనం ఆ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోవాలి. అంటే షాంపూ పెట్టకుండా హెయిర్ వాష్ చేసేసుకొని మినిమం 24 అవర్స్ అనేది షాంపూ పెట్టకుండా కానీ మనం ఉంటే మనకి న్యాచురల్ హెయిర్ కలర్ అనమాట. దానివల్ల స్కిన్ ప్రాబ్లం ఉండదు, హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ రాదు, అసలు ఎలాంటి ప్రాబ్లమే రాదు. ఎందుకంటే కంప్లీట్ న్యాచురల్ ఆకుల పొడులతోనే మన హెయిర్ కలర్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. ఆ పొడి వచ్చేసి మన దగ్గర దొరుకుతుంది, హెన్నా దొరుకుతుంది, ఇండిగో పొడి దొరుకుతుంది. మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా దగ్గరలో ఎవరైతే మీరు లేడీస్ పెట్టించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మనకి సెలూన్కి రావచ్చు. మనము ఆ ప్యాక్ అనేది అప్లై చేస్తాము. మినిమము హెయిర్ని బట్టి కాస్ట్ ఉంటుంది. అందుకని వీలైనంత వరకు హెయిర్ కలర్ అనేది అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి అర్థం కాదు, కొంచెం టైం పట్టే కొంది అంటే మన ఏజ్ వస్తూ ఉంటుంది కదా, ఆ టైంలో ఏం జరుగుతుందంటే మనకి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి హెయిర్ కలర్ వల్ల. ఇదైతే నా పార్లర్లో ఈ 13 ఇయర్స్ నుంచి చాలామందికి హెయిర్ కలర్ పెట్టుకున్న వాళ్ళకైతే హెయిర్ కంప్లీట్ ఊడిపోతూ ఉంటుంది. అందుకని దయచేసి హెయిర్ కలర్ని అవాయిడ్ చేయండి. హెయిర్ కలర్ని అయితే అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు రెడ్ పర్లేదు అంటే హెన్నా పెట్టుకోండి, లేదా బ్లాక్ కావాలి అనుకుంటే హెన్నా ప్లస్ ఇండిగో పెట్టుకోండి. ఓకేనా? నమస్తే.